అందుకే ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేసినంటే దేవుని శరణు చూసినాడు. కనుక ప్రభువునికి మనము శరణు చూసడం అనేది మనకు ఎంతో ప్రాముఖ్యమైనది, ఆశీర్వాదకరమైనది. కనుక మనము ప్రభువు శరణు చొచ్చుట, శరణు నుంచి వచ్చేవారు మనముట యెహోవాను శరణు చూచుట. కనుక బైబిల్లో యెహోవా దేవాన్ని శరణు చూచడం చాలా సందర్భాలు దావీదు మాట అంటూ ఉంటాడు. యెహోవాకు ఆయన ఆశ్రయించడం, ఆయన శరణు చూచడం. ఒకటి మనము కూడా మన జీవితాల్లో ప్రభువుని శరణు చూచడం లేదా ఆయన ఆశ్రయం చేసుకుంటే అది ప్రాముఖ్యమైనది. అసలు దావీదుకి ఏం తక్కువ ఉన్నాయి? ఆయన రాజుల్ని ఆశ్రయం చేసుకోలేదు కదా. అందుకంటాడు మనుషులు నమ్ముకుంటు కంటే రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయం. అంటే ఆయన రాజులను కానీ నమ్మటం లేదు, ఆశ్రయించలేదు, లేకపోతే మనుషులను కూడా ఆయన ఆశ్రయించలేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు దేవుని శరణు చేశాడు. వాస్తవానికి ఆయన రాజు. చెప్పండి, దావీదు అంత గొప్పవాడు ఎవరు లేరు అక్కడ. దేవుడి తర్వాత రెండో వ్యక్తి ఆయన కాలంలో, ఆ పీరియడ్లో, ఆ జనరేషన్లో. అంటే అప్పుడు సమూయేలు మరణించినాడు. దావీదు రాజు ఈ పరిస్థితులు వేసరికల్లో ఎందుకంటే సమూయేలు మొదటి సమూయేలు గ్రంథంలో చనిపోయాడు. దావీదు ఎప్పుడు రాజు అయ్యాడు? చెప్పండి, ఎప్పుడు రాజు అయ్యాడు దావీదు? రెండవ సమూయేలు గ్రంథం రాజు అయ్యాడు. అంటే మొదటి సమూయేలు గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు? 31 అధ్యాయాలు. 31 అధ్యాయంలో ఎవరు చనిపోయారు అక్కడ? సౌలు. అంటే ఈ మొదటి పుస్తకం మొత్తం ఎవరి గురించి ఉంది? సౌలు రాజు. అంటే సౌలు రాజు పరిపాలన నుంచి ఉంది. ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాతగా ఎవరు రాజు? ఇప్పుడు దావీదు. అంటే రెండవ సమూయేలు గ్రంథం. అంటే మొదటి సమూయేలు గ్రంథంలోనే సమూయేలు చనిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథం అంతా సౌలు పరిపాలన. ఇప్పుడు రెండవ సమూయేలు గ్రంథానికి వస్తే దావీదు. అందుకే దావీదు కాలంలో ఒకవేళ మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే గొప్ప వ్యక్తులు కనపడతాడు, దేవుడి తర్వాత సమూయేలు కనపడతాడు. ఆత్మీయంగా ఎవరంటే భౌతికంగా సౌలు రాజు, ఆత్మీయంగా చూస్తే సమూయేలు గొప్పవాడు బైబిల్లో. అందుకే ఆయన గురించి రాయడం సమూయేలు గొప్పవాడు. ఇప్పుడు మనం రెండో పుస్తకానికి వస్తాం కాబట్టి ఈ రెండో పుస్తకంలో సమూయేలు లేడు. అందుకే దావీదు పీరియడ్లో, ఆ జనరేషన్లో దావీదే గొప్పవాడు. ఎందుకంటే సమూయేలు లేడు కాబట్టి. సమూయేలు ఉంటే ఇప్పుడు సమూయేలు గొప్పవాడు, సమూయేలు తర్వాత దావీదు గొప్పవాడు అని మనం చెప్పవచ్చు. కానీ సమూయేలు లేడు రెండవ పుస్తకంలో. కాబట్టి ఇక్కడ దేవుని తర్వాత మరి రెండవ సమూయేలు గ్రంథంలో దావీదు రాజు అయినట్టు మనం చూస్తే ఆయన అంతా గొప్పవాడు. ఇప్పుడు ఎంత గొప్ప రాజు అయిన దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే ఆయనకి ఏం తక్కువ అనే రాజు, సంపద అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండినప్పుడు కూడా అంటాడు కదా, యెహోవా శరణు చూచి ఉన్నాను, నేను దేవుని శరణు. ఒకటి మనం ప్రభువు కూడా శరణు చూసుకుంటాం. ప్రభువుని మనము ఆయన శరణు చూస్తాం. రాజు, సంపద అన్నీ ఉన్నాయి, ఆత్మీయ విషయాలు ఉన్నాయి, భౌతికం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉండినా మనం శరణు వచ్చాలి, అన్నీ లేకపోయినా శరణు వచ్చాలి. ఇది కాబట్టి ఒకటి దేవుని శరణు వచ్చాలి. రెండవ మాట మనం చదువుదాం. చూడండి, చదవడం మాట అదే 11వ కీర్తన 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనం 11:2. కాబట్టి ఇక్కడ 2వ వచనం చూస్తే ఏమన్నాడు దావీదు? ఇక్కడ 11వ అధ్యాయం 2వ వచనంలో దుష్టులు విల్లెక్కి పెంచి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయం మీద తమ బాణముల వారు వారి నారిని సంధించి ఉన్నారంట. అంటే బాణములు నారేంది అంటే బాణములు వేసే ఒక నారి ఉంటుంది, విల్లు ధనస్సు అంటారు. ఈ బాణమును సంధించి రెడీ చేసి పెట్టినట్లుగా దుష్టులు విల్లుకి పెంచి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేటికై. ఒకటి యెహోవా శరణు తెచ్చిన వాడు. రెండవది చూస్తే చీకటిలో యథార్థ హృదయం వేటికై అయ్యా దుష్టులు విల్లుకి వచ్చినారు. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ ఎవరి మీదకి విల్లుకి పెట్టారు? దావీదు మీదకే. దావీదు మీదకి విల్లుకి పెట్టినారు. ఇప్పుడు దావీదు గురించి మనం చూస్తే దావీదు మీద కదా సౌలు బాణం ఈటు వేసిరాడు, 2 మరి ఈటు వేసిరాడు. కాబట్టి ఇంకా చూస్తే శత్రువులు ఖడ్గంతో దానికి వచ్చారు. ఒక సందర్భంలో దావీదు అలసిపోయాడు. ఒక వ్యక్తి అనుకుని దావీదును చంపుదనుకొని దావీదు మీదకి వచ్చాడు. దావీదు అలసిపోయింటే అభిషేకం వచ్చి ఏం చేశాడంటే దావీదును ఆదుకున్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు మాలో 10,000 మందితో సాటి లేదా సమానం, మాకు 10,000 మంది, నువ్వు ఒక్కడివే 10,000 మందితో సమానం. కాబట్టి నువ్వు యుద్ధానికి రావద్దు, మాలో ఒకటి చనిపోయినా పర్లేదు కానీ అంటాడు. అంటే దావీదు మీద చంపడానికి వచ్చినారు, ఖడ్గంతో వచ్చారు. సౌలు ఈడుతో వచ్చినాడు. కొంతమంది చూస్తే తన 400 అనుసరులు దేనితో వచ్చారు? వాళ్ళు మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం
రాళ్ళతో వచ్చినారు కదా, రాళ్ళు రువుదు చంపుదాము రండి అనుకున్నారు తనతో ఉన్న 400 మంది అనుచరులు. కాబట్టి ఇలాగ రాళ్ళు, ఈటెలు, బాణము, ఖడ్గము ఇవన్నీ దావీదు మీదకు ఉపయోగించబడ్డాయి. అయితే దేవుడు ఏం చేశాడంట, వాటన్నిటి నుంచి కూడా తప్పించాడు, కాపాడాడు. అయితే ఇక్కడ మనం అంటారు ఎవరు ఇక్కడ చీకటిలో యథార్థ హృదయం వేయటకే ఇక్కడ ఎవరు ఆ వ్యక్తి అంటే దావీదు మీదకే. ఎప్పుడు ఈ దావీదు ఎలాంటి వ్యక్తి చెప్పండి ఇప్పుడు? రైట్. అందుకంటే అంటే దావీదు యథార్థవంతుడు, అంటే యథార్థ హృదయుడైన దావీదు మీదకి దుష్టులు విల్లెక్కి పెట్టున్నారు, బాణం వేస్తున్నారు, ఖడ్గం వేస్తున్నారు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే దేవుని ప్రజల మీద కూడా కదా మనం చూస్తున్నాం, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు మనం చూస్తున్నాం. వారి మీద పరిశుద్ధులుగా ఉండి, వాళ్ళు యథార్థంగా ఉండి, దైవికంగా ఉన్న మిషనరీలు, సువార్థికులు, దేవుని నమ్మిన విశ్వాసుల మీద ఖడ్గం వేస్తున్నారు. తోమా గారి మీద, ఆయన మీద ఈటతో చంపారు. మద్రాసులో పర్వతాల్లో మనం చూస్తున్నాం, కొండల్లో ఆయన ప్రార్థనలు ఉన్నప్పుడు ఈటలతో, బల్లెముతో పొడిచి చంపారు. మన దేశంలో మద్రాసులో చెన్నై ప్రాంతం తోమా గారిని, అంటే ఆయన యథార్థవంతుడు తోమా గారు, ఆయన ఈటలతో పొడిచి చంపారు. ఇంకా మనం అనేక మిషనరీలు, దేవుని బిడ్డలను, పరిశుద్ధులు, మన విశ్వాస సహోదరి మనం చూస్తాం కదా, ఆమెను ఈటలు బాణములతో చంపారు. ఇప్పుడు ఎవరు ఆమె మీద ఈటలు బాణం వేసింది? లేఖనం ప్రకారం దుష్టులు యథార్థ హృదయం మీద బాణం వేస్తున్నారు, విల్లెక్కి పెట్టున్నారు. మన సహోదరి మీద దుష్టులు బాణం వేకి విల్లెక్కి పెట్టున్నారు. అయితే ఇక్కడ గమనించినట్టు మనం చూస్తే దావీదులో 2 అక్షరం అంటే యథార్థ హృదయుడు, అది. కాబట్టి యథార్థ హృదయుడు కనుక, రెండవది దావీదు యథార్థవంతుడు కనుక దేవుడు ఏం చేసినంటే యథార్థవంతులను కాపాడుతాడు, యథార్థవంతులను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. యథార్థవంతులు ఆయన దేవుడికి ఆనందకరం వారి విషయంలో. అంటే రెండవది మనం దావీదు ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఒకటి మన అన్ని పరిస్థితుల్లో కూడా రాజు అయినప్పటికీ పేదవారు అన్ని పరిస్థితుల్లో యెహోవా శరణు చూపిస్తుంది. రెండవది మనం యథార్థ హృదయములుగా మనం ఉండాలని చూపిస్తుంది, రెండవది. మూడవది చూస్తే అదే వచనం చివరి లైన్, సంధించి ఉన్నారు, పునాదులు పాడైపోగా. కాబట్టి బాణాలు వేయటం కానీ, తమ బాణములు కానీ, విల్లు కానీ, ఇదన్నాలో మనం ఎవరు సంధించున్నారంటే మనం మొట్టమొదటి ఇప్పుడు ఎవరు సంధించేస్తా? అపవాది కదా. అపవాది ఈ దినాల్లో ఎంతోమంది మీద బాణాలు సంధిస్తున్నాడు, ఎంతమంది మీద ఈటలు వేస్తున్నాడు, ఎంతమంది మీద ఖడ్గాన్ని ఉపయోగిస్తున్నాడు సాతాను, ఎంతోమంది మీద అగ్నిని ఉపయోగిస్తున్నాడు. దుష్టుని అగ్ని బాణములను చల్లార్చులకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. దుష్టుని అగ్ని బాణాలు ఎవరు అక్కడ? సాతాను యొక్క అగ్ని బాణం, సాతాను అగ్ని బాణాలు. కనుక చూస్తే ఎవరి మీద? యథార్థవంతుల మీద. ఇంకెవరి మీద? ముఖ్యంగా పరిశుద్ధుల మీద, రక్షించబడిన వారి మీద, ఏర్పరచబడిన వారి మీద, దేవుని సేవించే వారి మీద, ఆయన పరిచయం చేసే వారి మీద చూస్తే ఒక బాధ ఉంటే, మరి గురుజాల బంధు ఉదయ్ కుమార్ అనే సహోదరుడు, మేము ఆరంభంలో ఉన్నప్పుడు, అంటే తన వివాహమైన ప్రారంభంలో తను చాలా మంచిగా, వాళ్ళకి సౌమ్యుడిగా, చాలా సాత్వికంగా ఉంటాడు ఉదయ్ కుమార్ అని. అలాంటి వ్యక్తి నిజంగా చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాం. చిన్న వయసు అతను చనిపోయాడని చెప్తుంటే, అక్కడ మేము ఉన్నప్పుడు వేరే ఊరి నుంచి శ్రీనగర్ నుండి బ్రాహ్మణపల్లి, అక్కడ దాదాపు 15 కిలోమీటర్ల దూరం అయినా సరే ఇద్దరిని బండి వేసుకొని, పిల్లలను తీసుకొని బండి వేసుకొని 15 కిలోమీటర్లు ఆదివారం వచ్చేవాళ్ళు అనేవాళ్ళు. అట్లాగా సరే బాబు, కొత్తగా పరిచయం ఇబ్బంది కదా, మేము అప్పుడు వస్తూనే ఉంటాం, మేము వస్తామని చెప్పి రమ్మనకపోయినా ఫస్ట్ చెప్పాము. తర్వాత తనంతటి తన సార్ వచ్చాడు, చాలా సౌమ్యంగా, సాత్వికంగా ఉండేది. నిజంగా అసలుకి ఆ వ్యక్తి రక్షించబడి వాళ్ళ కుటుంబాల్లోనే అంత మంచి అల్లుడు. వాళ్ళకి 4 కుమార్తెలు, బాబాయ్ 4 అల్లుల్లో మంచి అల్లుడు అతనే ఉదయ్ కుమార్. ఎందుకంటే రక్షణ పొందాడు, సౌమ్యుడు, ఆత్మీయుడు. మిగిలిన వాళ్ళకి రక్షణ లేదు అందువల్ల. అయితే ఇలాంటి మంచి ఆత్మీయుడు మరి తర్వాత ఏం పరిస్థితి జరిగిందో తెలియదు, కానీ ఏర్పరచబడిన వారు సైతము సాతాను మోసగిస్తాడు, పడవేస్తాడనడానికి బైబిల్లో చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. తర్వాత ఈ వ్యక్తి విషయంలో కూడా మంచి వ్యక్తి, చక్కగా అలాగే సాత్వికుడు, చాలా మంచి విషయాలు. అలాంటి వ్యక్తి ఎట్లాగ అప్పులు భారం ఎక్కువైపోయి, మరి ఏ పరిస్థితి పూర్తిగా తెలియదు, కానీ అప్పులు కొంచెం రుణభారం తెలిసింది, ఆ విషయం మాత్రమే. తర్వాత త్రాగుళ్ళకి వెళ్ళిపోయాడు. మరి ఎట్లాంటి పరిస్థితులు ఎంతో, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు దేవుని నమ్మల, వాళ్ళ అన్నదమ్ములు ఎంత భయంకరమైన పరిస్థితి, చాలా త్రాగుడు పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు చెప్తూ వచ్చాను, మధ్య బైబిల్ కూడా ఇచ్చి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి వచ్చాను, బైబిల్ కూడా ఇచ్చి, కొత్త బైబిల్ ఇచ్చి గిఫ్ట్గా ప్రార్థన చేసి వాక్యం కూడా చెప్పి వచ్చాను. ఉదయ్ కుమార్ తన ప్రార్థన చేయమని చెప్పేవాడు, ప్రార్థన చేస్తాను. ఎట్లాగా మరి వాడి దినం చూస్తే చనిపోయాడని వార్త వచ్చేసింది. అది కూడా ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, అంత భయంకరమైన పరిస్థితి.
సమాధి కార్యక్రమం కూడా ఎంత పరిస్థితి అంటే నిజంగా రక్షించబడ్డ విశ్వాసి, అతను అసలు మామూలు వ్యక్తిగా రక్షణ పొందిన మంచి విశ్వాసి, తర్వాత అత్త అయ్యాడు కానీ మొదట మంచి వ్యక్తి, రక్షించబడ్డ వ్యక్తి, చాలా సౌమ్యుడు. అలాంటి మంచి వ్యక్తి మీద సాతానుడు బాణాలు వేశాడు, దుష్టుడు బాణాలు వేశాడు. దీన్ని బట్టి చూసినప్పుడు ఎవరినైనా సాతాను పడగొట్టడానికి సాతాను సమర్థుడే. యేసు ప్రభుని పడగొట్టాలని చూస్తే మనం కొట్టాలి, యేసు ప్రభునే పడగొట్టాలని చూశాడు, శోధించాలని మొక్కమన్నాడు, పైనుంచి దూకమన్నాడు. ఈ రాళ్ళన్నీ ఉపవాసంతో ఉంటే శోధించాడు, రాళ్ళని రొట్టెలో చేసుకుని తినమన్నాడు. యేసు ప్రభుని శోధించిన సాతాను, మోషే దగ్గర వాదించిన సాతాను, యెహోషాపాతు మలిన వస్త్రాలతో యెహోషాపాతు దగ్గర ఫిర్యాదైన సాతాను, డీల్ మూడి గారి దగ్గర వచ్చి నువ్వు పాపాలు చేసావు, ఇంత చిట్టా చూపించిన సాతాను. ఇప్పుడు మనం చెప్పుకున్నంత గొప్పలు యేసు ప్రభు, తర్వాత మోషే, యెహోషాపాతు, డీల్ మూడి గారు, అలాంటి గొప్పలను ఆ తర్వాత మనం చూస్తే ఈయన కూడా దావీదు గారు గొప్పవాడు. ఇలాంటి గొప్పల మీద బాణాలు వేస్తే సాతాను మన మీద బాణాలు ఎందుకు దినాల్లో. అందుకే దేవుని బిడ్డల మీద, దేవుని దాసులు, పరిశుద్ధులు, విశ్వాసుల మీద సాతాను ఎన్ని రకాల బాణాలు కాదు గుర్తించట్లేదు. అందుకే అపవాది తంత్రములు మనం ఎరుగని వారంట. అంటే ఎరిగాడు పౌలు గారు, చాలామంది ఎరగలేకపోతున్నారు. ఏ పరిస్థితుల్లో ఏదో ఒక సాతాను అప్పుల ద్వారానో, లేదా సమస్యల ద్వారానో, లేకపోతే అనారోగ్యం ద్వారానో, లేకపోతే ఎదుటి వారి ద్వారానో, లేకపోతే వేరే వేరే పరిస్థితుల ద్వారానో, చుట్టుపక్కల అన్ని జనుల ద్వారానో ఏదో రకంగా బాణాలు వేసి వాళ్ళని దేవుళ్ళ నుంచి బయటికి తెచ్చి, నిజంగా ఆ అమ్మాయి కూడా బాగానే ఉంటుంది దైవికంగా, అమ్మాయి కంటే ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఆత్మీయంగా బాగుంటాడు. అలాంటి వ్యక్తి నిజంగా ఇప్పుడు లోకంలో పడిపోయి త్రాగుడు వేసి అసలు ఎట్లా తాగి వ్యక్తి అంటే మేము నమ్మలేకపోతున్నాం. అలాంటి వ్యక్తి అలాగే మనం. కాబట్టి సాతాను దినాల్లో దేవుని బిడ్డల మీద, ప్రజల మీద, భక్తుల మీద ఎన్నో రకాల సాతాను బాధలు. కానీ ఇవన్నీ మనకేంటంటే జాగ్రత్తగా ఉండాలి. పౌలు గారు అంటూ అపవాది తంత్రాలు మనం ఎరగాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పెద్ద గొప్పలమే కాదు, పౌలు కంటే గొప్పలం కాదు, మోషే కంటే గొప్పలం కాదు, దావీదు కంటే గొప్పలం కాదు మనం. కాబట్టి అయితే మనం జాగరూకులంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరి మీదైనా బాణాలు వేయగలడు సాతాను. యేసు ప్రభు మీదే ప్రయత్నం చేస్తే మనం ఇవ్వగలం. కాబట్టి ఇక్కడ దావీదు మీదనే సాతాను ప్రయత్నం చేసినాడు. కాబట్టి ఇక్కడ రెండు దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు చీకటిలో బాణాలు వేస్తాడు. చీకటి పరిస్థితులు అంటే శ్రమలు, చీకటి అపవిత్రత, చీకటి అజ్ఞానాన్ని గుర్తు, చీకటి అంధకారాన్ని గుర్తు. ఇక మనం చూస్తే ఇప్పుడు తర్వాత లైన్కి వస్తుంది చూడండి, 11వ అధ్యాయంలో చివరి భాగం అంటాడు, పునాదులు పాడైపోగా. మూడోది ఏంటంటే పునాదులు ఏమైపోయినాయి, పాడైపోయినాయి. పునాది అనేది ఏం చూపిస్తుంటే, పునాది అంటే ఏంటి? మనకి ఇంటికి పునాదులు ఉంటాయి, భౌతిక ఇంటికి పునాదులు. మనకి ఇంటికి పునాదులు చెప్పండి. మనకి పునాది అంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం, మారు మనసును పునాదిని కదా, మన మారు మనసు అనే పునాది. అది తర్వాత చూస్తే ఆ పునాది క్రీస్తు అంటుంది. ఆ క్రీస్తు అనే పునాదికి ఏం కాదు, ఎందుకంటే క్రీస్తు పునాది అని ఆయన పునాది ఎప్పుడు చెప్పుతుంది, ఎందుకంటే క్రీస్తు కాబట్టి ఆ పునాది. ఆ క్రీస్తు అనే పునాది మీద మన పునాదులు కదా, మన పునాది మారు మనసు అనే పునాది. అందులో చూస్తే తిమోతి పత్రికలో చక్కని మాట్లాడు చూడండి. ఇక్కడ చూద్దాం మాట. పునాది అంటే ఏంటంటే ఆ పునాదులు పాడైపోయి దినాల్లో ప్రపంచంలో మనం వస్తే ఆధ్యాత్మిక జీవితంలో, సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల్లో పునాదులు పాడైపోతూ ఉన్నాయి. చూడండి, ఆ పునాదులు మొట్టమొదటిగా ఏంటంటే ఎబ్రీ పత్రిక చూద్దాం. ఎబ్రీ పత్రిక ఏంటి అసలు పునాది? ఒకటి ఆత్మీయ పునాది, ఆ పునాది క్రీస్తే. ఆ క్రీస్తు అనే పునాదులు పొరపాటు లేదు, తేడా లేదు. ఆ పునాది చెక్కు చెదరిపోతుంది, ఎందుకంటే ఆయన క్రీస్తు, ఆయనది కాదు. మన పునాదులు చూద్దాం. మన పునాదులు ఏంటంటే చదవండి. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, నిర్జీవ క్రియలు విడిచి బాప్తిస్మం ఇచ్చిన బోధన, అక్షర నిక్షేపణము, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పును అను పునాది. మరలా అంటే మారు మనసు పొందిన తర్వాత మరలా మారు మనసులోకి వెళ్ళాల్సిన పని లేదు, దైవికంగా అంటే ఇలాంటి అనుభవంలోకి, నిర్జీవ క్రియల్లోకి వెళ్ళకూడదు. నేను మరలా మారు మనసు పొంది మరలా పాపంలోకి వెళ్ళిపోయి మరలా మారు మనసు కాదు, కానీ అను పునాది మరలా వేయక. కాబట్టి మారు మనసు, రక్షణ, బాప్తిస్మం ఇది క్రైస్తవత్వానికి ఫౌండేషన్, క్రిస్టియన్ ఫౌండేషన్. మనకు ఫౌండేషన్ ఏంటంటే మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ, విశ్వాసం, బాప్తిస్మం, హస్తనిక్షేపణ, వాక్య బోధ. ఇవి మనకు పునాది. ఇంకొక పునాది గురించి రాబడింది తిమోతికి రాసిన పత్రిక. ఈ పునాది ఎలాంటి పునాది అంటే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం
మొదటి తిమోతి 6వ అధ్యాయం 19వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు, మంచి పునాది ఎప్పటికంటే దేనికోసం అంట? రాబో కాలమునకు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. ఇది అంటే ఈ పునాది మనకు రక్షణ పునాది, పరలోకానికి ఒక రక్షణ పునాది, మారుమనసు పునాది. అతను చూస్తే వాస్తవమైన జీవమును సంపాదించుకోవడం కోసం ఈ పునాది. అంటే మనం వాస్తవమైన జీవం అంటే వాస్తవమైనది, నిజమైనది, యథార్థమైనది, వాస్తవం అంటే ఈ వాస్తవమైనది ఆ జీవము సంపాదించుకోండి. ఏ జీవము? పరలోకమనే జీవం, క్రీస్తు అనే జీవం. క్రీస్తు జీవము అయిన కదా, మార్గము, సత్యము, జీవం. క్రీస్తు అనే జీవం సంపాదించుకోవాలి. ఇంకో జీవం ఏంటి? సమృద్ధి అయిన జీవం ఇచ్చినప్పుడు నేను వచ్చినాను. యోహాను 10 గొర్రెలకు సమృద్ధి అయిన జీవం అంటే ఆ జీవం ఏంటి? పరలోకం. పరలోకంలో నిత్యము జీవిస్తాం, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు నిత్య జీవం, ఆ జీవము కొరకు పునాది ఆ జీవం సంపాదించుకోవడం కోసమే ఈ మంచి పునాది. రాబో కాలం అంటే భవిష్యత్తు రాబో కాలం భవిష్యత్తు అంటే ఎక్కడ భవిష్యత్తు అంటే మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత అది హెవెన్లీ ఫ్యూచర్, పరలోక సంబంధమైన భవిష్యత్తు. ఆ పరలోక భవిష్యత్తు కొరకు ఇక్కడ మనం వేసినట్టే మంచి పునాదులు వేసుకుంటూ ఉన్నాం. ఆ జీవాన్ని సంపాదించుకుంటూ దాని కొరకు అంట మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. కాబట్టి మనం పునాదులు పాడు కాకుండా ఉన్నారు. చాలామంది పునాది లేకుండా జీవిస్తున్నారు, అంటే మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఉన్నారు. క్రైస్తత్వానికి పునాది అనేది మారు మనసు, రక్షణ అనేది. ఆ రక్షణ మారు మనసు పొందిన మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆ పునాదిని కాపాడుకోవాలి. మంచి పునాదిని కలిగి పౌలు గారు ఎవరికి రాసిన పత్రిక? తిమోతికి రాసిన. తిమోతి ఆల్రెడీ మంచి ఫౌండేషన్ కట్టబడ్డాడు. ఆ ఫౌండేషన్ ఏంటంటే క్రీస్తు అనే పునాది, తర్వాత మంచి అపోస్తలుల బోధ, మంచి దైవజనుల అపోస్తలుల పౌలు, అలాంటి దగ్గర కట్టబడ్డాడు తిమోతి. కాబట్టి అయినప్పటికీ ఏమన్నంటే తిమోతి జాగ్రత్తగా ఉండు, మాదిరిగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు, అన్ని విషయాల్లో మితంగా ఉండు, మంచి జీవనం సంపాదించుకోవాలి. భవిష్యత్తు కొరకై మంచి పునాది వేసుకొనచ్చు. ఏం చేయాలంట? మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు. కాబట్టి తిమోతి కొరకు కావచ్చు, దేవుని బిడ్డ మన కొరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన కొరకు మంచి పునాది వేసుకొని ఏం చేయాలంట? మేలు చేయవారును, సత్క్రియలు అను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. కాబట్టి తిమోతి చెబుతున్నాడు, అలాగనే తిమోతి నువ్వు ఎవరికైతే బోధిస్తావో వాళ్ళకు కూడా ఇలాగ చెప్పు, ఇలాగ చెప్పని పౌలు గారు అంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడి ప్రసన్నంగా మనము మన జీవితాల్లో మంచి పునాదులు వేసాం. ఆయన అక్కడ రావడం మాట 2వ వర్షం చివరిలో పునాదులు ఏమైపోయినాయంట? పాడైపోయినాయి. కాబట్టి పౌలు గారి ద్వారా దేవుడు మరి క్రీస్తు పునాది, మంచి పునాది ఇవ్వబడింది. ఆ పునాది ఇవ్వబడింది. తర్వాత బక్సింగ్ గారి ద్వారా హెబ్రోన్ సహవాసం అంటారు కదా, హెబ్రోన్ ఫౌండేషన్ కదా, హెబ్రోన్ ఫౌండర్ బ్రదర్ బక్సింగ్ అంటారు. హెబ్రోన్ ఫౌండర్ బ్రదర్ అంటే సహవాసమునకు దేవుడు ఇచ్చాడు, ఆ దర్శనం అనేది దేవుడు ఇచ్చాడు, యేసుక్రీస్తు వారి ద్వారా కలిగింది. కనుక ఈ సహవాసం ఫౌండర్ బ్రదర్ బక్సింగ్ గారు అంటే దేవుడు ఆయన ద్వారా ఇచ్చాడు నాకు. అంటే ఏదో బక్సింగ్ గారు పూర్తిగా తీసుకొచ్చారని కాదు, దేవుడు ఇచ్చాడు. అది దేవుని ద్వారా పౌలు గారు అంటే కదా, నేను పొందినది ప్రభువులను పొంది అంటే అట్లానే బక్సింగ్ గారు కూడా ప్రభువులను పొందుకున్నాడు. ఆయన ఉన్నంతకాలం ఫౌండేషన్ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తే చాలామంది ఉంటారు ఆయన ఉన్నంతకాలం, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఉంటారు రకరకాలు. అంటే ఒకప్పుడు ఆయన ఆ కాలంలో బక్సింగ్ గారు అంతకాలం ఫౌండేషను చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు ఫౌండేషన్ ఏమైపోయిందంటే బీటల వారికి ఎప్పుడైతే దైవజన్ మహిమలోకి వెళ్ళిపోయాడో ఆ తర్వాత ఆయన తర్వాత కూడా కొంతకాలం ఆయనతో పాటు దైవజనులు కానీ ఎట్లా ఉంటుందంటే బైబిల్లో మాట ఉంది. మోషే గారి కాలంలో బాగుంది, తర్వాత మోషే గారి తర్వాత యెహోషువ గారి కాలంలో బాగుంది. యెహోషువ గ్రంథాలు చివరిలోకి వస్తే ఏం తెలుసా? యెహోషువ మోషే గారి కాలంలో ఉన్న ఆ నాయకుల కాలంలో కూడా బాగుందంటారు. ఎప్పుడైతే మోషే యెహోషువ గారి కాలంలో ఉన్న నాయకులు ఉన్నారే వాళ్ళు కూడా వెళ్ళిపోయారే, ఆ తర్వాత వచ్చి కొత్త జనరేషన్ వచ్చినాయి. అప్పటి నుంచి ఏమైందంటే వారికి రాజు లేడు, ఎవరి ఇష్టానుసారంగా వారు. కాబట్టి ఈ దినాల్లో పునాదులు పాడైపోతున్నాయి. మన వ్యక్తిగత పునాదులు ఎలాగ ఉన్నాయి, మన ఆత్మీయ పునాదులు ఎలాగ ఉన్నాయి, కుటుంబ పునాదులు ఎలా ఉన్నాయి, సంఘ పునాదులు ఎలాగ ఉన్నాయి, సహవాసం అనే పునాదులు ఎలాగ ఉన్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము మూడవదిగా దేవుడు ఆశిందంటే మనము మన పునాదులు మంచి పునాదులుగా ఆ దేవుల్లో మనం కట్టబడాలి. మన పునాదులు పాడు కాకుండా చూసుకోవాలి. పునాదులు పాడైపోతే చాలా డేంజర్, అది బిల్డింగ్ కూలిపోతుంది.
ముందు పునాది పాడైపోతే అవన్నీ కూలి. కాబట్టి మూడవదిగా మన ఆత్మీయ పునాదిని మనం జాగ్రత్తగా ప్రభువులు కట్టుకుంటూ ఉండాలి. 4 మాట చూద్దాం. నీతిమంతులేమి చేయగలరు. కాబట్టి బైబిల్ దావీదు గురించి రాబడింది. దావీదు నీతిమంతుడు దావీదు. కనుక ఇప్పుడు 4 చూస్తే దావీదు జీవితంలో మనం తన పునాదులు కొన్ని సందర్భాల్లో బీట్ల వారినాయి. ఎప్పుడంటే సైన్యాన్ని లెక్కించే విషయంలో ఒకసారి, మందసాన్ని తీసుకొచ్చే ఒకసారి, బత్షెబ విషయంలో ఒకసారి, దాదాపు తర్వాత మరొక సందర్భం ఎక్కడంటే 1 సమూయేలు 27-29 అధ్యాయాల్లో ఆకీష్ రాజు పంచన చేరాడు కదా. ఆకీష్ పంచన చేరి ఏం చేశాడు? సౌలు మీదకి, ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి బయలుదేరాడు. అది కూడా ఆయన జీవితంలో పొరపాటు తప్పుకమైంది. అంటే దాదాపు 4-5 సందర్భాల్లో పెద్ద ప్రధాన కారణాలు. ఇంకా చిన్న అంటే ఇంకా ఆయన ప్రతిరోజు ఏదో చిన్న ఉంటూనే ఉంటాయి. అంటే ఒక్కడు సరిదిద్దుకున్నాడు. అది ప్రాముఖ్యం, సరిదిద్దుకున్నాడు దేవుని దగ్గర. ఈ ప్రాముఖ్యమైన విషయాలు, పునాదులు పాడైపోయినాయి దావీదు గారు, అంటే బ్రీటలు ఉన్నాయి. కానీ మరలా పశ్చాత్తపడి సరి చేసుకోవడం వల్ల దేవుడు ఏం చేశాడంటే దావీదు పునాదులు చక్కబడి, ఆయన ఆత్మీయ జీవితాన్ని చక్కపరిచాడు. దావీదు ముగింపు చాలా ఆత్మీయంగా దైవికంగా ఉంటుంది. కాబట్టి ఆయన పునాది చక్కగా ఉంది, దావీదు పునాది. అయితే ఇక్కడ నీతిమంతులు ఏమి చేయగలంటే ఇక్కడ ఎవరంటే మొదట దేవుడు నీతిమంతుడు, ఈ అధ్యాయం ప్రకారం. రెండోది ఇక్కడ దావీదు నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. సౌలు నీతిమంతుడుగా లేడు. సౌలు గురించి నీతిమంతుడు రాయబడలా. సౌలే అంటాడు, ఏమన్నాడు? అయ్యా నీవు నాకంటే నీతిపరుడు లేదా నీతిమంతుడు అంటే సౌలే ఒప్పుకుంటున్నాడు, నేను నీతిమంతుడు కాదు, నీవే నీతిమంతుడు. కాబట్టి సౌలు అంటున్నాడు, అంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం వస్తే ఎన్నోది, ఇది 4. కాబట్టి నీతిమంతుడుగా దావీదు. కనుక మన జీవితాల్లో మన నీతిని కూడా కాపాడు దైవిక. చివరి మాట చూసి ప్రార్థనకు వెళ్తే 5వదికి మనం ఇప్పుడు ఏమంటే, యెహోవా నీ శరణు తెచ్చున్నానయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పక్షులు నీ కొండకు పారిపోమ్మను మీరు నాతో చెప్పుడు ఎలా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది దేవునితో చెప్తున్నాడు, నన్ను పారిపోమంటున్నావు ఇది పక్షి వలే. కొండకు పారిపోమంటున్నావు. ఎక్కడికి పోవాలంట? కొండకి. దావీదు కొండలకు పారిపోయాడు. అందుకే కొండల్లో ఉండి అక్కడ కూడా ప్రార్థన చేశాడు. కొండల్లో ఉండి అక్కడ కీర్తనలు పాడుతూ వచ్చాడు, పాటలు పాడాడు, అక్కడ కూడా ప్రార్థన చేశాడు. అదే కొండల్లో ఉన్నాడు, గుహల్లో ఉన్నాడు దావీదు, అరణ్యంలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు కదా. ఈ యొక్క అనుభవాలు కూడా వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, అయ్యా కొండగా పారిపోమంటున్నావు ఏంటి ప్రభువా అని. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అంటే 5వదిగా మనం దావీదు ప్రార్థన జీవితంగా దేవునితో మాట్లాడుతున్నాం అంటే ప్రార్థన. కాబట్టి దేవునితో అనునిత్యం మాట్లాడుతున్నాడు, ప్రతిదినము దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక ముమ్మారు కదా, ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం నేను ధ్యానించుచు ప్రార్థిస్తున్నాడు. అంటే ముమ్మారు 3 పర్యాయములు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ధ్యానించే కాకుండా వ్యక్తిగతంగా మనకు ఆయన కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, శ్రమ వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆపద వస్తే, శత్రువులు వస్తే, అనారోగ్యాలు వస్తే, ఇలాగ ఎన్నో పర్యాయములు కూడా దావీదు చేసిన ప్రార్థనలు కీర్తనలుగా రాయబడ్డాయి. ఆయన ప్రార్థనలే కీర్తనలుగా రాయబడ్డాయి. కాబట్టి దావీదు సొక్కి సోలినాడు చేసిన కీర్తన అంటే ఆ ప్రార్థన. శ్రమల్లో తరం ఉన్నప్పుడు, కొండకెళ్ళినప్పుడు, అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, సౌలు తరిగినప్పుడు, అలాగే ఎన్నో రకాల గుహల్లో, కొండల్లో దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే దావీదు అంటాడు, నేను మానక ప్రార్థన చేసింది. దానికి ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమిటంటే, నేను ప్రార్థనగా మారితిని అంటాడు దావీదు. నేను మానక ప్రార్థన చేసిన అర్థం ఏంటి? నేనే ప్రార్థనగా మారిపోతాడు. అంటే అంతగా ప్రార్థనలోకి లీనమైపోయాడు, ఆయనే ప్రార్థన అయిపోయాడు అంటే అంతగా ప్రార్థన లీనంలోకి వెళ్ళిపోయినాడు. అందుకే దావీదు ప్రార్థన మొరపెట్టేవాడు, ప్రార్థించేవాడు, వేడుకునేవాడు, బొమ్మవారు అలాగే కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాడు, దేవుని బ్రతిమలాడుతూ ప్రార్థన చేసేవాడు, వేడుకుంటూ. దావీదు ఎంతో పరిస్థితులు కూడా దావీదు ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటాడు, ప్రార్థనా పరుడుగా చేపట్టాడు, ప్రార్థనా పరుల లిస్టులోకి వచ్చాడు దావీదు. సౌలు ప్రార్థనా పరుల లిస్టులోకి రాలా, సమూయేలు ప్రార్థనా పరుడు, తర్వాత దావీదు ప్రార్థనా పరుడు. అలాగైతే అబ్షాలోము, అదోనియా వీళ్ళు ప్రార్థనా పరుల లిస్టులోకి రాలేదు, కానీ దావీదు ప్రార్థనా పరుడుగా మనసు. కాబట్టి దేవుని బిడ్డలకు మనం కూడా దేవుని సల ప్రార్థించేవారు. అనేక పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుత దినాలు అనేక మంది నశించిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి, రక్షణ లేని వారి కోసం మనం ప్రార్థన చేయాలి, మన ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం ప్రార్థించాలి, బిడ్డల కోసం ప్రార్థించాలి, ఒకరి కొరకు కదా, భర్త భార్య కొరకు, భార్య భర్త కొరకు, పిల్లల కొరకు, దేవుని దాసుల కొరకు, సంఘం కొరకు, పరిశుద్ధుల కొరకు, మన చుట్టూ ఉన్న సమాజం కొరకు, బంధుమిత్రుల కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసిన అనుకున్నాం. మనం సమయాన్ని ప్రార్థనలు మనం చేస్తూ వస్తున్నప్పుడు ఒక దినాన భవిష్యత్తులో ఈ ప్రార్థన ప్రతిఫలం చూస్తాం, భవిష్యత్తులో ఈ ప్రార్థనకు కార్యాలు చూస్తాం.
ప్రార్థన చేయకుండా ప్రతిఫలం మనం చూడలేము. విత్తనాలు వేయకుండా మనము మొక్కను చూడలేము, పంటను అసలే చూడలేము. అలాగే విత్తనాలే ప్రార్థన విత్తనాలు. కన్నీరు విడిచి విత్తనాలు విత్తువారు సంతోషగానంతో పండుగ సంతోష ఫలం. కాబట్టి అలాగ మనం విత్తనాలు విత్తాలి, ప్రార్థనతో కన్నీళ్ళతో ప్రార్థించాలి. కనుక దేవుని సల్ల మనం ప్రార్థనా పరులుగా చేయడం, భారం కలిగి ఉండాలి. నశించిపోతున్న వారి కోసం మన ప్రార్థన కన్నీరేది, భారం ఏది, మన ప్రార్థన జీవితం ఏది. మనం ప్రార్థన చేయకపోతే మన పిల్లలు ప్రార్థనా పరులు కాలేదు. కాబట్టి మనం ప్రార్థించేవారు ఉంటే మన పిల్లలు కూడా ప్రార్థనా పరులు, మన కుటుంబం ప్రార్థన పరులుగా ఉంటుంది, సంఘము ప్రార్థన పరులుగా ఉంటుంది, అనేకులు ప్రార్థనా పరులుగా చేయడం. అలాగా అటువంటి ఉద్యోగానికి మనం రావాలి. మన సమయాన్ని వ్యర్థపరచుకోక ప్రార్థనతో కదా మనం దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థనలు మనం గంటలు గడిపే అనుభవం, ప్రార్థనా జీవితం అని కలిగిస్తూ ఈ ప్రార్థన ద్వారా ప్రతిఫలం ఏంటంటే మార్చది మన ప్రార్థనలు. ప్రతిఫలం చూద్దాం, చదవండి. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ 7 ఇది చక్కని మాట్లాడండి, చక్కని శ్రేష్టమైన అందరం చదువుదాం. చదవండి 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీతి అనే పదం ఎన్నిసార్లు వచ్చింది అధ్యాయంలో? 3 సార్లు వచ్చింది నీతి అనే పదం. నీతిమంతుడు 2వ వచనంలో ఒకసారి, తర్వాత 6వ వచనంలో ఇంకోసారి, 5వ వచనం కూడా, 5వ వచనము మరియు 7వ వచనం, అంటే 4 సార్లు వచ్చింది. అవునా? 4 సార్లు అందరికీ ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చిందా? 2వ వచనంలో ఒకటి, 5వ వచనంలో రెండవది, 7వ వచనంలో నీతిమంతుడు నీతిని ప్రేమించాడు కదా, 4 సార్లు వచ్చింది. కాబట్టి 7 వచనాల్లోనే నీతి అనే పదం 4 సందర్భాలు కనపడదు. 4 సందర్భాలు నీతి అనే ఈ పదం. యథార్థత అనే పదం యథార్థత ఎన్నిసార్లు? 2 పర్యాయం కనపడుతుంది. 2వ వచనం మరియు 7వ వచనం, 2వ వచనం 7వ వచనం. కాబట్టి నీతి, కాబట్టి దేవుడు నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు, ఆయన బిడ్డలు మనం కూడా. ఇప్పుడు ప్రతిఫలం ఏంటంటే మనం నీతిమంతులుగా చేయబడడం ప్రతిఫలం అవుతుంది. ఆయన నీతిని తర్వాత యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది అది. కాబట్టి ఇది ప్రతిఫలం. నిజంగా ఆయన ముఖ దర్శనం చేయడం సామాన్యమైనది కాదు. ఎందుకంట ఎవడును నా ముఖమును చూసి నన్ను చూసి బ్రతకసారు. మోషే అన్నాడు, అయ్యా దయచేసి నీ మహిమను నాకు కనబరచండి. అందుకే మోషేతో కూడా ప్రభావం కదా, ముఖము నా మహిమను అంటే చూడాలంటే మహిమను చూడలేవు, ముఖమును చూడలేవు, కానీ వెనుక పార్శ్వ భాగాన్ని చూస్తా, అంటే వీపు చూస్తా. అది కూడా బండ మీదకి రావాలి, సమీపంగా రావాలి, బండ మీద వచ్చి నిలబడాలి, ఆయన చేతిని అడ్డుగా ఉంచాలి, ఆ చేతిని అడ్డుగా పెట్టుకుని సూర్యుడు అడ్డుగా ఉంటే అడ్డుగా పెట్టి సూర్యుడు అడ్డు పెట్టి మనం చూస్తాం. లైట్ అడ్డుగా ఉంటే లైట్ కళ్ళబడి అడ్డుగా, అట్లానే చూడండి సరిపోదు. అట్లాగా మోషే వచ్చి చివరికి ఏంటంటే ఆయన వెనుక వీపు భాగం చూసినట్లు మనం చూస్తాం. కానీ మరి ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఇక్కడ యెహోవా ఆయన యథార్థవంతులు, ఆయన ముఖ దర్శనము. దర్శనం అంటే ఆయన చూడడం, దేవుని. అందుకే చాలామంది అంటారు మేము దర్శనం చేసుకున్నాం అంటారు. వాస్తవానికి దైవ దర్శనం, మేము పలానా పండగకి అక్కడికి ఎక్కడికో వెళ్ళాం, దర్శనం దొరికింది అంటారు. కానీ అది వాస్తవం దర్శనం అనేది దర్శనం కాదు. కానీ దర్శనం అంటే దేవుడే మన వద్దకు రావడం, మనకు కనబడడం, అది దర్శనం. దేవుడే మన వద్దకు రావడం, వచ్చి కనబడ్డం, దీన్ని దర్శనం అంటారు. అది అబ్రహాముకి దర్శనం కలిగింది, మోషేకు మండుచున్న పొదలో దర్శనం, అది దర్శనం అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తుంటే ఆయన ముఖాన్ని చూసే ధన్యత కదా. అంటే ఎవరికి? ఒకటి ఆయన సెరచూచిన వారు, రెండోది యథార్థవంతులు, మూడోది పునాదులు జాగ్రత్తగా కాపాడు ఆత్మీయ జీవితం, 4వది నీతిమంతులు, 5వది ప్రార్థించిన. ఈ 5 లక్షణాలు కలిగి ఉన్న వారు మనం ఏం చేస్తుంటే ఒక దినమున ఆయన ముఖ దర్శనం చేస్తాం కదా, ఆయన ముఖ దర్శనం చేస్తాం, ఆయన ముఖ కాంతిని మనం చూస్తాం, ఆయన ముఖ దర్శనం. వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగింది. కాబట్టి దేవుని వెలుగు మనకు సహాయం, దేవుని వెలుగు మనకు సహాయం కలుగుతుంది. ఆయన ముఖ దర్శనం చేసుకునే ధన్యత మనకు దొరుకుతుంది. ఆయన వైపు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది, సహాయం కలుగుతుంది. ఆయన ద్వారా మనకి ఎన్నో కార్యాలు, మేలు, క్షేమం, అలాంటి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే మనం ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. అటువంటి ప్రతిఫలం దేవుని ముఖ దర్శనం మన ప్రతి ఆశను కదా. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చూసి పాడదాం. యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే
నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. కాబట్టి అలాగా ఆయన ముఖదర్శనం దావీదు ప్రతి ఆశ తీర్చబడింది, సహాయం కలిగింది, మేలు పొందుకున్నాడు. ముఖదర్శనంలో ఎన్నో కార్యాలు పొందుకున్నాడు. ఆయన ముఖదర్శనంలో మనకు ఎంతో కార్యాలు, అలాగా దేవుడి సహాయం ఆయన కార్యాలు చేయడానికి ప్రభుత్వం మనం ఈ వాక్యం సరే ప్రభు స్తుతించి మనము అలాగే 5 లక్షణాలు కలిగినట్లు మనం ప్రభుత్వం మనం ప్రార్థన సర్వమానవాళి రక్షణ కొరకు అంశాల కొరకు వాక్యానుసారం ప్రార్థన చేస్తూ స్తుతించి మొదటిగా దేవుడు ఇంతవరకు ఈ వారమంతా సహాయం స్తుతిద్దాం. రెండోది వాక్యానుసారం మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క లక్షణాలు మన జీవితాలు కూడా దావీదు లక్షణాలు మనం బలపరచడం, దేవుని బిడ్డలకు సంఘానికి సార్వత్రిక ప్రభు సహాయం చేయాలి. సర్వలోకం ప్రజలందరూ రక్షణ కోసం ప్రార్థన, సార్వత్రిక సంఘం క్షేమం కొరకు ప్రభు రాకడానికి సిద్ధపడినట్లు ప్రపంచమంతా పరిచర్య కోసం ప్రార్థన. రేపు దినం ప్రభు దినం ఆరాధన పరిచర్లు కూడా మరి దేవుని ప్రాంతాల పరిచయం ప్రభు బలపరిచయం వాడుకున్నట్లు రేపు దినం ప్రభు దినం పరిచర్య కోసం ప్రార్థన. ఒకవేళ భవిష్యత్తు సాయంకాలం కలిసిన సువార్త కూడా మనం ప్రార్థన చేయడానికి భవిష్యత్తు ప్రభు ఉదయకాలం ఆరాధన, సాయంకాలం కలిసిన సువార్త కూడా ప్రార్థన చేద్దాం. అలాగా రాబోయే దినాన్ని పరిచయం మరి కుటుంబాలుగా ఉంటారు. అలాగా దేవుని సంబంధించిన కుటుంబాలు 3 కుటుంబాలుగా తర్వాత నూతన పరిచయం వారు కూడా ప్రభు రక్షించినట్లు వారు కూడా ప్రభు ఆత్మ దర్శనం ఈ ప్రాంతంలో అనేక అన్యజనులు నామకాంతలు రక్షణ పొందినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తానుసారం దేవుని మహిమార్థమైన పరిచయం జరిగించినట్లు కూడా ప్రార్థన. అలాగే ప్రభుత్వ మందిర ఉపకరణలు అన్నీ కూడా దేవుడి సమస్త సమకూర్చినట్లు భారంతో ప్రార్థన చేద్దాం. రేపు ప్రభుదిన పరిచయం కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలా కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. మరి ఇందా చెప్పినట్లుగా ఉదయ్ కుమార్ అనే తను ఈ లోకాన్ని ఇస్తున్నాడు. సహోదరి గ్రేసు, మరి 2 కుమారులు, చిన్న బిడ్డలు 2 కుటుంబాలను దేవుడు ధైర్యపరిచి ఆదరించినట్లు ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షణ వారి కొరకు బంధువులు పరిచయిస్తూ ప్రార్థన చేద్దాం. అలాగా దేవుడి కోసం కుటుంబాలు బలపరిచి ఉద్యోగాలు వివాహాలు చదువుకునే వారు ఆ కుటుంబాలకు దేవుని దాసు ప్రభు బలపరిచినట్లు అలాగా భవిష్యత్తు పరిచయం కోసం మనం భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.